వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రజాకా చిత్రాన్ని సినిమా యూనిట్ తో కలిసి వీక్షించిన బండి సంజయ్. ఇలాంటి సినిమాల ద్వారా చరిత్ర కనుమరుగు కాకుండా ఉంటుందని వెల్లడి. వృద్ధుడికి శస్త్రచికిత్స ద్వారా ఉచిత మోకాలి మార్పిడి చేసిన పిఎన్ ఫౌండేషన్. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందిస్తామన్న ప్రముఖ వైద్యులు బిఎన్ రావు. అట్టడబ్బాలో దొరికిన నగదును ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు. హోటల్ నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని వెల్లడి. ఘనంగా పారమిత పాఠశాల వార్షికోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించిన చైర్మన్ ప్రసాదరావు. ఇటీవల విడుదలైన విజయవంతంగా ప్రదర్శించబడుతున్న రజాకా చిత్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వీక్షించారు. నగరంలోని మమతా థియేటర్ లో చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి, డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినీ నటులు రాజార్జున్, బలగం సంజయ్, గిరి, కాస్ట్యూమ్ డిజైనర్ పూజ తదితరులతో కలిసి సినిమా చూశారు. సందేశాత్మక చిత్రమని, ఇలాంటి సినిమాల ద్వారా దాగి ఉన్న చరిత్ర బహిర్గతం అవుతుందని బండి సంజయ్ అన్నారు. ధైర్యంతో సినిమా చేసిన చిత్ర యూనిట్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి, డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినీ నటులు రాజార్జున్, బలగం సంజయ్, నటులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమలు చేస్తామని చెప్పాలని చెప్తున్నారు. అంటే మన నిజాం కాలాన్ని మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్ పక్కా వ్యతిరేకం. ఇట్లాంటి ప్రభుత్వాలు వస్తాయని చెప్పి ఈ రజాకర్ లాంటి నిజాం చరిత్ర తెలుసుకున్న తర్వాతనే ఈ మూర్ఖత్వ పాలన అంతమందించినటువంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గుర్తించుకొని 17th సెప్టెంబర్ సమాజం మర్చిపోతూ, త్యాగదల చరిత్ర మర్చిపోతూ, నిజాం నిరకృత్యాలను మర్చిపోవద్దు. వృద్ధాప్యంలో నడిచేందుకు ఇబ్బంది పడుతున్న వ్యక్తికి బిఎన్ రావు ఫౌండేషన్ అండగా నిలిచింది. ఈ మేరకు నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద గల మహావీర్ హాస్పిటల్లో ప్రముఖ వైద్యులు బిఎన్ రావు మీడియాతో మాట్లాడారు. ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన భూమయ్యకు మోకాళ్లు అరిగిపోవడంతో నడవడం కష్టంగా మారింది. బిఎన్ ఫౌండేషన్ ప్రతినిధులను సంప్రదించగా ప్రముఖ వైద్యులు శివకుమార్ ద్వారా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేశారు. దాదాపు 4 లక్షల వరకు ఖర్చు అయ్యేదని, పేషెంట్ కు బస్సు ఛార్జీ తప్ప ఎలాంటి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసి నయం చేశామని తెలిపారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం కల్పించాలని బిఎన్ రావును కోరారని డాక్టర్ శివకుమార్ అన్నారు. ఇట్టి అవకాశం కల్పించిన బిఎన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో బిఎన్ ఫౌండేషన్ చైర్మన్ బిఎన్ రావు, ప్రముఖ వైద్యులు శివకుమార్, అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ బిఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. సమయానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పేషెంట్ బొమ్మయ్య అని ఓదెల మండలము గ్రామం గుంపుల ఒక 1 నెల రోజుల కింద నాకు వచ్చాడు. అయితే అతడు నడవడం చాలా కష్టంగా ఉండే, ముఖాలు ఎంత అరిగిపోయినాయంటే, ఎంత నొప్పితో బాధపడుతున్నాడు అంటే నడవడానికి కష్టంగా ఉంది. ఆయన వీల్ చైర్ తీసుకొచ్చారు. అప్పుడు చూసి చెప్పాము ఇలా సంబంధించిన బంధువులకి, ఇది మందులతో లాభం లేదు, తప్పకుండా కీళ్ళ మార్పిడి అవసరం ఉంది, అది మా ఫౌండేషన్ తరఫున మేము చేయిస్తామని చెప్పాను. తదనంతరం ఆ పేషెంట్ను ఈ మావేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ శివకుమార్ గారికి ఫోన్ చేసి చెప్పాను, శివకుమార్ ఇట్లా పేషెంట్ వస్తున్నాడు, చూసి దాన్ని ప్లాన్ చేద్దామంటే మంచిది సార్ అనుకుంటున్నారు. చూసిన తర్వాత ఓకే సార్ చేద్దాము, 2 చేద్దాము, కాకపోతే పేషెంట్ బాగా బలహీనంగా ఉన్నాడు, రక్తం కూడా లేదు అని అడ్మిట్ చేసుకొని 2-3 బాటిల్స్ బ్లడ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా హిమోగ్లోబిన్ పెరగకపోతే ఇంకా బాగా వీక్ ఉన్నాడు సార్, డిశ్చార్జ్ చేద్దాం, మళ్ళీ 1 వారం తర్వాత అడ్మిట్ చేసుకొని నీ రీప్లేస్మెంట్ చేద్దామని చెప్పారు. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఒకటేమో వయస్సు 85 సంవత్సరాలు
వయసు ఉన్న వారికి చేసుడు అంటే అంత డాక్టర్కి ధైర్యం గుండె ధైర్యం ఉండాలి. సో ఈ సందర్భంగా మా ఫౌండేషన్ తరఫున డాక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మేము ఓన్లీ ఫౌండేషన్ తరఫున ఇంప్లాంట్స్ ఇచ్చాము అంతే, మిగతా అంతా కూడా సర్జరీ, అనస్థీషియా, మెడిసిన్ అంతా కూడా వారు డాక్టర్ గారే పెట్టుకున్నారు. వారు అంటే మామూలుగా పేమెంట్ పేషెంట్లు అయితే ఇది సుమారు 4-5 లక్షల మధ్యలో ఉంటుంది. సో పేషెంట్కి ఒక బస్ కిరాయి తప్ప మిగతా ఏం ఆర్థికంగా ఏం ఇబ్బంది లేకుండా చూశారు. మా ఫౌండేషన్ పేద ప్రజల గురించి ఆలోచించి చేపట్టిన కార్యక్రమాల్లో భాగం. ఇంతవరకు సుమారు 30 మంది పేషెంట్లకు చేయించాం. మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక బిఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు గారు చెప్పినట్టు, యాక్చువల్గా ఈ ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పుడు కేవలం మనము స్కూల్లో చదివే పిల్లలకు రక్తహీనత గురించే పరీక్షలు చేసి వాళ్ళకు ట్రీట్మెంటు, తర్వాత ఐరన్ రిచ్ ఫుడ్ ఇట్లా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కోవిడ్ వచ్చే టైంలో అక్కడ శానిటైజర్స్, పీపీఈ కిట్స్, మాస్క్లు ఇవి అన్నీ మున్సిపల్ వర్కర్స్కి, హాస్పిటల్లో డాక్టర్స్కి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ బారిపడి ఉన్న వాళ్ళకు ఫుడ్ సప్లై చేసి, తర్వాత ఏమో స్క్రీనింగ్ క్యాంప్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సరు ఇక్కడ కాకుండా మెదక్ జిల్లాలో ఇవన్నీ చేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు కీళ్ళ ఆర్టరీ ఆపరేషన్స్ కూడా ఫౌండేషన్ ద్వారా అది అవసరం ఉన్న ఇంప్లాంట్ సప్లై చేస్తే ఇక్కడున్న చాలామంది డాక్టర్స్ ముందుకు వచ్చి ఆపరేషన్ సమయంలో అవసరం పడే మందులు, మత్తు మందులు ఇవి అన్నీ హాస్పిటల్ ఛార్జ్ ఒక్క పైసా లేకుండా వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు బిఎన్ రావు ఫౌండేషన్ పక్షాన అభినందన తెలియజేస్తున్నాం. సమాజంలో ఏముంటుందంటే డాక్టర్స్ అంటే వాళ్ళ డబ్బుల కొరకే పనిచేస్తారు, సంపాదనే వాళ్ళొకటి దేయమని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్కు మీ అందరికీ తెలుసు చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు సుమారు 25 రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నారంటే బెడ్ ఛార్జ్ ఎంతో అవుతాయి. మందులు కూడా అన్ని ఫ్రీ ఇచ్చారు డాక్టర్ గారు, ఆపరేషన్ ఫ్రీ చేశారు, మొత్తం మందు కూడా ఒక్క పైసా తీసుకోకుండా చేశారు. ఇట్లా ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ కరీంనగర్ జిల్లాలో ఫౌండేషన్ ద్వారా చేసేవాళ్ళు, ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా మనము యాక్టివిటీస్ చేస్తున్నాం. ఆదిలాబాద్, నిజామాబాద్, తర్వాత మెదక్, కరీంనగర్లో చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఎక్కడెక్కడైతే ఈ ఆరో ప్లాంట్ అవసరం ఉంటుందో, మంచినీటి అవసరాలు ఎక్కడెక్కడ ఉంటాయో, స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ, మొన్న లాస్ట్ మంత్ కూడా మరి కరీంనగర్ మెడికల్ కాలేజ్ కూడా ఒక వాటర్ ప్లాంట్ బిఎన్ రావు ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైనా బీద వాళ్ళు, ఆర్థిక ఇబ్బందితో ఉన్న వాళ్ళకు కూడా మన వీలైనంత వరకు ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ 4 జిల్లాల మేము యాక్టివిటీ చేస్తున్నాం అనేది మీ ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. అయితే ఇటువంటి ఆపరేషన్స్ కూడా అవసరం ఉన్న వాళ్ళు బిఎన్ రావు ఫౌండేషన్కి అప్రోచ్ అయితే డాక్టర్స్ ఫ్రీ సర్జరీస్ చేస్తున్నారు, ఫౌండేషన్ ద్వారా ఇంప్లాంట్ కూడా ఇస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ పేషెంట్ సార్ చెప్పినట్టు చాలా హై రిస్క్ కేసు. కొంతమంది డాక్టర్స్ కూడా రిస్క్ తీసుకొని చేయడానికి ముందుకు రారు. డాక్టర్ గారు ఇది చేసినందుకు నేను పర్సనల్గా కూడా ఫౌండేషన్ తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఎన్ రావు సార్ ఫౌండేషన్ సేవాభావానికి ఇన్స్పైర్ అయ్యి సార్కి ఒకరోజు ఫోన్ చేయడం జరిగింది. మాకు కూడా అవకాశం ఇవ్వండి, పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కూడా కల్పించండి అని ఫోన్ చేయడం. దానిలో భాగంగా ఏంటంటే సారు సరే అవకాశం కల్పిస్తాము అని గత ఏడాది 1 year బ్యాక్ బైలేటరల్ హిప్ రీప్లేస్మెంట్ చేశాము ఒక లేడీకి. ఫస్ట్ సర్జరీ, సెకండ్ సర్జరీ 1 week గ్యాప్ తీసుకున్నాం. మంచి ఇంప్లాంట్ కూడా మంచి క్వాలిటీ వాడారు సార్. సో ఆపరేషన్ కూడా చాలా బాగా అయింది. I want to thank Dr. B.N. Rao sir and his foundation for giving me opportunity to serve good people. Thank you. 4 to 5 lakhs అయితే వస్తుంది.
కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయగా సుమారు 6,65,00,000 రూపాయల సొమ్ము లభించింది. పట్టుబడ్డ నగదును పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు. ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది పోలీసులు హోటల్పై మెరుపు దాడి చేసి తనిఖీలు చేపట్టారు. దాదాపు 8 గంటలు శ్రమించి హోటల్లోని అన్ని చోట్ల క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సెల్లార్లో గల అకౌంట్స్ ఆఫీస్ రూమ్ నందు 6,67,32,050 రూపాయలు నగదు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇట్టి నగదుకు సంబంధించి ప్రతిమ హోటల్ కు చెందిన జనరల్ మేనేజర్ రాఘవేంద్ర బాబును విచారించారు. సరైన సమాధానం చెప్పనందున పట్టుబడిన నగదును వీడియో చిత్రీకరణతో పంచనామా నిర్వహించారు. ఐటీ అధికారులకు సమాచారం అందించి అట్టి నగదును ఐటీ అధికారులకు అప్పగించినట్లు టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు. అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదని సమాచారం నాకు నేను వచ్చి చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6,65,00,000 రూపాయలు అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏంటనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ రకంగా వచ్చింది ఏంటనేది విచారణ. పారమిత ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మంకమ్మతోట పారమిత పాఠశాల ఆవరణలో వికసిత పేరిట ఉత్సవాలు చేపట్టారు. 2 రోజుల పాటు జరగబోయే ఉత్సవాలను పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వివిధ రంగాలలో రాణించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు కాలంతో పోటీ పడుతూ అన్ని రంగాలలో రాణించాలని ప్రసాదరావు అన్నారు. ప్రతి ఏటా పారమిత వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతుంటాయని డైరెక్టర్ హనుమంతరావు అన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థుల్లో చదువు ఒత్తిడి తగ్గించగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనూకరావు, రష్మిత, వినోదరావు, రాకేష్ ప్రసాద్, ప్రాచి, ప్రసాద్, హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంకమ్మతోటలోని పారమిత ఉన్నత పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవం జరుగుతున్నది. ఈ వికసిత్ అనే పేరుతో వికసిత్ అంటే ఏంటంటే వికసించడం అని అర్థం. సో ఈ థీమ్తో ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ యొక్క విద్యార్థుల మనోవికాసం కానీ శారీరక వికాసం కానీ ఎలా జరుగుతుంది అని ఒక థీమ్ గా తీసుకొని దానికి సంబంధించినటువంటి థీమ్ సాంగ్స్ తోటి పాటలతోటి నృత్య ప్రదర్శనలు మరియు నాటికలు మరియు ఈ యొక్క శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన పాటలతో విద్యార్థులు ఈ యొక్క
ప్రోగ్రామ్ లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దాదాపు చాలా మంది పేరెంట్స్ అంటే దాదాపు 2000 పైన ఈరోజు తల్లిదండ్రులు ఈ యొక్క వార్షికోత్సవానికి హాజరయ్యారు. అయితే ఈ యొక్క పాఠశాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వికసిత్ అనే ప్రోగ్రామ్ ని వరుసగా 2 రోజులు చేస్తున్నాము. ఈ రోజు మొదటి రోజు, రేపు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. హనుమంతరావు, డైరెక్టర్. ఐవీవై ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సీతారాంపూర్ ఐవీవై స్కూల్ ఆవరణలో ఫియస్టా 2024 పేరిట ఉత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా ట్రస్మా ప్రతినిధి యాదగిరి శేఖరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో శేఖరరావుతో పాటు పాఠశాల చైర్మన్ పసుల మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ప్రోగ్రామ్ అయితే చాలా ఘనంగా జరుగుతుంది. పేరెంట్స్ కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ స్కూల్ ఉంది? సో కరీంనగర్ 6 years అవుతుంది. ఓకే, ఇది స్టార్టెడ్ అప్ ప్రీ ప్రైమరీ స్కూల్. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క గ్రేడ్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు 5th grade వరకు. ఫిఫ్త్ గ్రేడ్ సో ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ వరకు. దిస్ ఇయర్ వీఆర్ యాక్చువల్లీ కమింగ్ టు విత్ న్యూ CBSE high school. So this is the new campus where with the 1.5 acres with all amenities and all that. ఎలా అంటే 1:16 class ratio. Okay, so that's we definitely maintain that, especially in pre-primary. When it comes to primary, it's a 1:1. Then we hire staff who are very well experienced, and especially now with CBSE, we are hiring somebody with a proper CBSE experience. ప్రెసెంట్ స్ట్రెంత్ ఎంతమంది? We are close to 400 students. 400. యాక్చువల్లీ పేరెంట్స్ కూడా ఎట్లా ఉంటారు అంటే స్కూల్ దాన్ని బట్టి Parents are very supportive. These days, parents are very important. They know what is important for their children, right? So it's a partnership between school and parents. We always see. Okay. So thank you for coming over here and covering all this. Thank you so much. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ.